హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనందరి మనసులకి చాలా చాలా దగ్గరైన ఒక విషయం గురించి మాట్లాడుకుందాం. అదేంటంటే ఇతరులతో మనల్ని మనం పోల్చుకోవడం. ఈ అలవాటు మన సంతోషాన్ని ఎలా దూరం చేస్తుందో కొన్ని సరదా కథలతో తెలుసుకుందాం. ఇతరుల విజయాన్ని చూసినప్పుడు మనసులో ఎప్పుడైనా చిన్నగా బాధ అనిపించిందా? అలా అనిపిస్తే అదేం తప్పు కాదండోయ్. మనందరికీ అప్పుడప్పుడు అలా అనిపిస్తూనే ఉంటుంది. అదొక చాలా సహజమైన ఫీలింగ్. చూడండి, మనకు తెలియకుండానే జరిగిపోతోందిదంతా. పక్కింటి వాళ్లు కొత్త ఇల్లు కట్టగానే, మన ఫ్రెండ్ మెరిసే కారు కొనగానే, బంధువులు వెకేషన్కి వెళ్లిన ఫోటోలు పెట్టగానే, సోషల్ మీడియాలో అందరూ హ్యాపీగా ఉన్న పోస్టులు చూడగానే మన కళ్ళు అటువైపే వెళ్ళిపోతాయి కదా. అప్పుడు మనస్సు లోపల ఎక్కడో ఒక చిన్న గొంతు మెల్లగా అడుగుతుంది, నాకు మాత్రం ఎందుకు ఇలా జరగట్లేదు అని. అంతే, ఆ ఒక్క ప్రశ్న చాలు మనలో ఎంతో కొంత అసూయని, బాధని నింపేయడానికి. అయితే ఇక్కడ మన ముందు 2 దారులున్నాయి. ఒకటి పాత ఆలోచన, అదొక ఉచ్చులాంటిదన్మాట. అయ్యో, అందరూ నాకన్నా బాగున్నారు, నేను చాలా వెనకబడిపోయాను అని బాధపడటం. రెండోది ఒక కొత్త ఆలోచన. ఇది మనకు స్వేచ్ఛనిస్తుంది. ప్రతి ఒక్కరి జీవితం వాళ్లది. వాళ్లు పైకి చూపించేది పూర్తి నిజం కాకపోవచ్చు. నా ప్రశాంతత నా చేతుల్లోనే ఉంది అని తెలుసుకోవడం. సరే ఫ్రెండ్స్, ఇప్పుడు కొన్ని చిన్న చిన్న కథలు చూద్దాం. అప్పుడు ఇది ఇంకా బాగా అర్థమవుతుంది. ఇవన్నీ మన స్కూల్లోనో ఆఫీస్లోనో జరిగే సంఘటనల్లాంటివే. ఇక్కడ 2 స్టూడెంట్స్ ఉన్నారు, రాహుల్, ఆశా. రాహుల్ ఉన్నాడే, తను ఎప్పుడూ తన చదువు మీదే దృష్టి పెడతాడు. నిన్నటికంటే ఈరోజు బెటర్గా ఉండాలి అనుకుంటాడు. అందుకే చాలా కాన్ఫిడెంట్గా ఉంటాడు. మరి ఆశా, తను ఎప్పుడూ తన మార్కులని పక్కవాళ్లతో పోల్చుకుంటుంది. దాంతో అయ్యో, అందరూ నాకన్నా తెలివైనవాళ్లే అని అనుకుంటూ తనమీద తనకే నమ్మకం కోల్పోతుంది. చూశారా ఇక్కడ తేడా? రాహుల్ తన సొంత దారిలో నడిచాడు కాబట్టి ఎదుగుతున్నాడు. ఆశ పక్కవాళ్ల దారిని చూస్తూ ఉండిపోయింది. అందుకే తన దారి తనే మర్చిపోయింది. ఇప్పుడు ఆఫీస్కి వెళ్దాం. అరవింద్, మనోజ్ ఇద్దరు కొలీగ్స్. అరవింద్ తన గ్రోత్తో చాలా హ్యాపీగా ఉన్నాడు. ప్రశాంతంగా కొత్త స్కిల్స్ నేర్చుకుంటూ ముందుకు వెళ్తున్నాడు. మరోవైపు మనోజ్ ప్రతి నెలా తన శాలరీని పక్కవాళ్లతో పోల్చుకుంటాడు. వాడికి నాకన్నా ఎక్కువ జీతం వస్తుంది అని ఎప్పుడూ చిరాకు పడుతూ ఉంటాడు. ఆ టెన్షన్లో తొందరపడి కొన్నిసార్లు తప్పుడు నిర్ణయాలు కూడా తీసుకుంటాడు. చూసారుగా, అరవింద్ ప్రశాంతంగా ఎదుగుతున్నాడు. కాని మనోజ్ ఈ పోలిక అనే నిప్పులో కాలిపోతున్నాడు. నిజం చెప్పాలంటే మనలో కూడా చాలాసార్లు మనోజ్లా ప్రవర్తిస్తూ ఉంటాం కదండి. ఇప్పుడు చివరిగా ఒక బిజినెస్ కథ. రమేష్, సురేష్ ఇద్దరూ వ్యాపారులు. రమేష్ తన వ్యాపారాన్ని స్థిరంగా తన బడ్జెట్లో నడుపుతున్నాడు. తన లిమిట్స్ ఏంటో తనకి బాగా తెలుసు. అందుకే రాత్రిళ్ళు హాయిగా నిద్రపోతాడు. మరి సురేష్, తను ఎప్పుడూ తన పోటీదారులనే చూస్తూ ఉంటాడు. వాళ్లలాగే ఉండాలని అప్పు చేసైనా సరే వాళ్లతో సమానంగా ఖర్చు పెట్టేస్తాడు. దానివల్ల ఎప్పుడూ ఒకటే ప్రెషర్, ఒకటే టెన్షన్. ఈ కథలో నీతి చాలా సింపుల్ కదా. రమేష్ తన లోపలికి చూసుకున్నాడు, అంటే తన వ్యాపారంపై ఫోకస్ పెట్టాడు. అందుకే ప్రశాంతంగా ఉన్నాడు. సురేష్ బయటికి చూశాడు, టెన్షన్ కొని తెచ్చుకున్నాడు. సరే, ఇప్పటిదాకా మనం చిన్న చిన్న కథలు చూశాం కదా. ఇప్పుడు చాలా శక్తివంతమైన ఒక నిజమైన కథ చెప్పబోతున్నాను. ఇది మన ఆలోచన విధానాన్నే మార్చేయగలదు. సో కొంచెం శ్రద్ధగా వినండి. బజ్ ఆల్డ్రిన్, ఈ పేరు వినే ఉంటారు. ఈయన చంద్రుడి మీద నడిచిన వ్యక్తి. ప్రపంచం మొత్తం ఆయననొక హీరోలా చూసింది. ఒక్కసారి ఊహించండి, అదెంత గొప్ప విజయం. కాని మీకు తెలుసా, అంత గొప్ప విజయం సాధించినా కూడా ఆయన చాలా కాలం పాటు సంతోషంగా లేరట. ఎందుకో ఊహించగలరా? చంద్రుడి మీద నడిచిన వ్యక్తి ఎందుకు హ్యాపీగా లేడు? ఎందుకంటే ఆయన కంటే ముందు నీల్ ఆర్మ్స్ట్రాంగ్ మొదటి అడుగు పెట్టారు. బజ్ ఆల్డ్రిన్ చంద్రుడి మీద కాలు మోపిన రెండో వ్యక్తి అయ్యారు. చూసారా, ప్రపంచం దృష్టిలో ఆయనొక హీరో, కాని ఆయన దృష్టిలో ఆయనొక సెకండ్ ప్లేస్ విన్నర్. దీన్నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, ఈ పోలిక అనేది ఎంత గొప్ప విజయంలోని ఆనందాన్నైనా దొంగిలించగలదు. చంద్రుడి మీద నడిచిన వ్యక్తికే ఇలా జరిగితే ఇక మనలాంటి వాళ్ల పరిస్థితి ఏంటి చెప్పండి? మరి ఈ పోలికని ఆపి మన జీవితంలో మన సొంత ప్రశాంతతను ఎలా తెచ్చుకోవాలి? కంగారు పడకండి, దానికి కొన్ని చాలా సింపుల్ మార్గాలున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.
ముందుగా మనల్ని మనం ఒక ప్రశ్న వేసుకోవాలి. నేను నన్ను ఎవరితో ఎక్కువగా పోల్చుకుంటున్నాను? నా ఫ్రెండ్స్తోనా, బంధువులతోనా, లేకపోతే సోషల్ మీడియాలో కనిపించే ఎవరో తెలియని వాళ్లతోనా? ఆ తర్వాత ఒక్కసారి ప్రశాంతంగా ఆలోచించాలి. ఈ పోలిక నిజంగా నాకు హెల్ప్ చేస్తుందా, లేక నన్ను బాధపడుతోందా? ఇది నన్ను ముందుకు నడిపిస్తోందా, లేక నా కాన్ఫిడెన్స్ని దెబ్బతీస్తోందా? ఇప్పుడు మీకోసం ఒక చిన్న యాక్షన్ టిప్. జస్ట్ ఒక వారం రోజుల పాటు ఇతరుల సక్సెస్ని గాని, వాళ్ల లైఫ్ స్టైల్ని గాని చూడటం ఆపేయండి. ఆ తర్వాత మీ మనసు ఎలా ఫీలవుతుందో గమనించండి. ఖచ్చితంగా మీకొక మంచి మార్పు కనిపిస్తుంది. దుర్గా సార్ చెప్పిన ఒక మంచి మాటని ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. పోలిక ఒక దొంగ. అది మన ఆనందాన్ని దొంగిలిస్తుంది. శాంతి అనేది మనపై మనం దృష్టి పెట్టినప్పుడే వస్తుంది. ఈ మాటలో ఎంత నిజముంది కదా. చివరగా దీన్ని మన డైలీ రొటీన్లో ఒక భాగంగా చేసుకుందాం. ప్రతిరోజూ ఉదయం లేవగానే మనతో మనమిలా చెప్పుకోవాలి, నేను నా జీవితం మీద, నా ప్రోగ్రెస్ మీద మాత్రమే దృష్టి పెడతాను. ఇలా చేస్తే మనసు చాలా ప్రశాంతంగా, హ్యాపీగా ఉంటుంది. గుర్తుంచుకోండి, రోజూ చిన్నగా నేర్చుకుంటూ వెళ్తే ఏదో ఒక రోజు పెద్ద విజయం మన సొంతమవుతుంది.